కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో లయన్స్ క్లబ్ కోడూరు దివిసీమ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం జరిగింది. తెలుగు తల్లి విగ్రహం వద్ద కీర్తిశేషులు గిడుగు వెంకట రామ్మూర్తి గారికి, మండలి వెంకటకృష్ణారావు గారికి నివాళులు అర్పించినటువంటి లయన్స్ క్లబ్ సభ్యులు దివిసీమ గాంధీ, మాజీ మంత్రివర్యులు మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా గిడుగు రామ్మూర్తి గారు, మండలి వెంకటకృష్ణారావు గారి చిత్రపటాలకు లయన్స్ క్లబ్ అధ్యక్షులు, సభ్యులు ఘన నివాళులు అర్పించారు. తెలుగు భాషా దినోత్సవ అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాడు గిడుగు రామ్మూర్తి గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు. ఆయన గ్రాంధికంగా ఉన్న తెలుగు భాషను సరళీకృతంగా చేసి అందరూ మాట్లాడుకునే తెలుగు భాషని ఎలుగెత్తి సాటిన గిడుగు శ్రీరామమూర్తి గారిది మనం తెలుగు తల్లి విగ్రహం దగ్గర తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన నియోజకవర్గం అందరికీ తెలుగు భాష దినోత్సవం ఈ సందర్భంగా 1863లో ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లాలోని 20 మైళ్ళ దూరంలో ఉన్న ముత్యాలంపేటలో మన గిడుగు శ్రీరామమూర్తి పుట్టారు. ఆయన తర్వాత తదనంతరం టీచర్గా పనిచేస్తూ తెలుగు భాషపై పట్టు సంపాదిస్తూ తెలుగు భాష గ్రాంధిక భాషలో ఉండేది ఇంతకుముందు. ప్రజలందరికీ కూడా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గిడుగు శ్రీరామమూర్తి గారు 161వ జయంతిని మనం జరుపుకుంటున్నాం.